బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ చాలా మంది జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నాయి. సమాజానికి ఇది చాలా పెనుముప్పుగా పరిణమించబోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నో డౌట్ ఇన్ దట్. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళను డెఫినెట్లీ అలా చేయకుండా అడ్డుకోవాలి. అండ్ అదే సమయంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రమోట్ చేసే వాళ్ళను అడ్డుకోవడంతో పాటు అంతకుమించి ఈ యాప్స్ను బ్లాక్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు, వ్యవస్థలకు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ 2-3 రోజుల నుంచి పోలీసులు కూడా ఈ విషయంలో ఒక సెన్సేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? వరుస పెట్టి 40 మంది, 50 మంది, 60 మంది సెలబ్రిటీల మీద, ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ స్టార్లు, సినిమా వాళ్ళు, రకరకాల వీళ్ళ మీద కేసులు అని చెప్పి మొన్న 11 మందిని, నిన్న 10 మందిని, ఈరోజు 16 మంది అని, మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనని, ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లోనని, అదిగో యాంకర్ విష్ణుప్రియ తన న్యాయవాదితో కలిపి విచారణకు వచ్చిందని సంచలన విషయాలు వెల్లడించింది అని, ఆమె బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారని, ఫోన్ సీజ్ చేశారు అని, ఆమె 15 యాప్స్ని ప్రమోట్ చేసింది, ఒక్కో యాప్ దగ్గర 90,000 తీసుకుంది అని, రకరకాల వార్తలు. అయితే ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ను కంట్రోల్ చేయాలి. ఇవి ప్రమోషన్ కాకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బాధ్యత కోణంలో మీడియా వార్తలు ప్రసారం చేసే కంటే ఆ బాధ్యత కోణంలో ఈవెన్ పోలీసులు కూడా దృష్టి పెట్టేదానికంటే కూడా ఒక సెన్సేషనలిజం కోసం, ఒక సెన్సేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు నాకెందుకు అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు. మీకైనా, నాకైనా, మరొకరికైనా ఎంతమందికి తెలుసు ఏమని? మనం హైదరాబాద్లో మెట్రో ఎక్కినాం అనుకోండి, 1x బెట్ అని ఇది ఒకటి, అది అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. బెట్టింగ్. మనం టీవీ చూస్తున్నాం అనుకోండి, మన ఇండియా టీం ఆస్ట్రేలియాకి ఆడుతుంది, ఆ యూకేకి ఆడుతుంది, ఇంగ్లాండ్కి ఎక్కడ ఆడుతూ ఉంది అనుకోండి, బెట్ 365 అని చెప్పి స్క్రీన్ మీద దర్శనమిస్తూ ఉంటుంది. మన ఇండియాలో డ్రీమ్ 11 అని చెప్పి, ఇప్పుడు బేసిక్గా మన క్రికెటర్లు ఆడే డ్రెస్ మీద కూడా డ్రీమ్ 11 అని చెప్పి ప్రమోట్ కనిపిస్తుంది. మొత్తం డైరెక్ట్ కనిపిస్తుంటుంది డ్రీమ్ 11 అని. ఇవన్నీ కూడా ఒక రకమైన బెట్టింగ్స్. డైరెక్ట్ ఇవి కూడా బెట్టింగ్సే. కానీ దేశంలో కొన్ని బెట్టింగ్స్ అలో అవుతాయి, కొన్ని గ్యాంబ్లింగ్స్ అలో అవుతాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిస్టమ్ ఉంది, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. నాకు మీకు కూడా ఏమి పెద్ద ఐడియా ఉండదు, సెలబ్రిటీలకు కూడా అంత ఈజీగా ఐడియా ఉంటుందని చెప్పి ఏమి అనుకోము. బట్ ఇక్కడ ఎవరిని వెనకేసుకురావట్లే. వాళ్ళ ఏదైనా ప్రమోట్ చేసే ముందు న్యాయవాదులతో సంప్రదించి, సో దట్ దీని చుట్టూ ఉన్న కాంప్లికేషన్స్ కనుక బేస్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొందరు ఆడు ధోని ప్రమోట్ చేస్తున్నారు, సౌరవ్ గంగూలీ ప్రమోట్ చేస్తున్నారు, ఇంకొక స్టార్ ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ స్టార్లు వాళ్ళ లెవెల్లో, మనం చిన్నపాటి సెలబ్రిటీ మన లెవెల్లో మనము ప్రమోట్ చేసుకునే డబ్బులు వస్తాయని చెప్పి ధోని ప్రమోట్ చేసిన డబ్బుల కోసమే, గంగూలీ ప్రమోట్ చేసిన డబ్బుల కోసమే, విష్ణుప్రియ ప్రమోట్ చేసిన డబ్బుల కోసమే, శ్రీముఖి ప్రమోట్ చేసిన డబ్బుల కోసమే, టేస్టీ తేజ అని నిన్న మన బిగ్ బాస్లో వచ్చిన అట్లాంటి చిన్నగా వాళ్ళు ప్రమోట్ చేసిన అంతో ఇంతో డబ్బుల కోసమే. డబ్బుల కోసం సమాజాన్ని నాశనం చేస్తారంటే చేయొద్దు, చెబుతున్నది అదే. బట్ వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించడం, అండ్ అదే సమయంలో కనీసం కౌన్సిలింగ్ ఇవ్వడము, దీని మీద ఒక సెషన్ లాంటి నిర్వహించడము. పోలీసులు ఈ పని చేయొచ్చు, అందులో ఏముంది, ఏం చేయొచ్చు, ఏం చేయదు. వాళ్ళకి వార్నింగ్ బిల్ లాంటిది ఇస్తే, వాళ్ళకు వార్నింగ్ అలర్ట్ లాంటిది ఇవ్వడంలో తప్పేం లేదు కదా. సో ఈ సెలబ్రిటీలు ఈ పేర్లు అయితే ఇంకా చిన్నగా యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి వ్యూస్ కోసం ఎంపలాంటి ఫ్రంట్ లైన్ ఛానల్స్ వరకు వాళ్ళ దగ్గర మైకులు పెట్టి ఏదో కంప్లీట్గా సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళని చిత్రీకరించేసుకొని ఎక్కడ లేని సెన్సేషనలిజాన్ని దీనికి తీసుకురావడం ద్వారా ప్రయోజనం ఏం లేదు. ఏదో 4 రోజుల హడావిడి తప్ప. దీన్ని కూకటి వేలతో సహా పెకిలించి వేయాలి అంటే ఫస్ట్ యాప్స్ని, వెబ్సైట్స్ని, ఏ రాష్ట్రంలో ఏ వేటికైతే పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో ఉన్నాయి కొన్ని రకాల బెట్టింగ్స్, కొన్ని రకాల గ్యాంబ్లింగ్ అక్కడాలు. సిక్కింలో కొన్ని రాష్ట్రాల బెట్టింగ్స్, కొన్ని రకాల బెట్టింగ్స్, కొన్ని రకాల గ్యాంబ్లింగ్ అక్కడాలు. తెలంగాణలో అలా అయింది, ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో అలా అయింది, మహారాష్ట్రలో లేదు. ఒక రాష్ట్రంలో ఒక చట్టం ఉంది, అందరికీ అది అవగాహన ఉండాలి కదా. సో
దీన్ని కంట్రోల్ చేయాలి అన్న పోలీసుల ఆలోచనను మనం తప్పుపట్టం. దీనివల్ల సమాజం ఛిద్రమైపోతుంది అన్న పాయింట్ డెఫినెట్లీ మనం పూర్తిగా మద్దతు ఇస్తాం. అదే సమయంలోనే కొందరు సెలబ్రిటీలను కావాలని టార్గెట్ చేస్తాం. కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ద్వారా ఒక సెన్సేషనలిజాన్ని పోలీసులు కానీ మీడియా కానీ మరొకరు కానీ కనుక కోరుకుంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరినో కొందరిని బద్నాం చేసి, ఎవరినో కొందరిని రోడ్డుకి ఈడ్చి 4 రోజులు వార్తలు ప్రసారం చేసుకొని 4 రోజులు వాళ్ళని చుట్టూ హంగామా చేసి అంతకుమించి పెద్దగా ప్రయోజనం ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. దీన్ని కూకటి వేలతో సహా పెకిలించి వేయాలి అంటే ఎవరెవరి మీద కేసులు పెడదాం, ఎవరెవరికి నోటీసులు ఇద్దాం, ఎవరెవరిని పిలిచి నోటీసులు ఇచ్చి వివరణ అడిగి ఇంకోసారి కాకుండా రిపీట్ చేసి పంపించాలి. దీని చుట్టూ ఒక సెన్సేషనలిజాన్ని క్రియేట్ చేసే ప్రయోజనం శూన్యం అబ్బాస్వామి. దానివల్ల ఏం రాదు. కూకటి వేలతో సహా పెకిలించి వేయాలి అంటే సిస్టమ్ ఆలోచించాలి. అన్నిటికీ ఒకే రకంగా డ్రీమ్11 అఫీషియల్, బెట్టింగే అఫీషియల్. పెద్ద పెద్ద మన క్రికెటర్లే షర్ట్ మీద వేసుకొని తిరుగుతారు. ఎవరికి తెలుసు అది ఎందుకు అఫీషియల్, ఇంకోటి ఎందుకు కాదు అని. ఎందుకంటే దాని మీద ట్యాక్స్ వస్తుంది, దాని మీద సంపాదించిన దాంట్లో డైరెక్ట్గా 30% ప్రభుత్వం ట్యాక్స్ పోతుంది. కొన్ని అయితే ట్యాక్సులు పోవు, కొన్ని అయితే డైరెక్ట్గా ఎక్కడికో మనీ వెళ్ళిపోతుంది. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్ని అందరికి తెలియవు కదా అంటున్నా. సో ఫస్ట్ వీళ్ళని అరెస్ట్లని మరొకటి సెన్సేషన్ క్రియేట్ చేసే బదులు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వాలి, రిపీట్ చేయకుండా స్ట్రిక్ట్గా చెప్పాలి. ప్రభుత్వాలు కానీ వీటన్నిటిని బ్లాక్ చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని లేనిపోయింది ఏదో వాళ్ళను బజార్నికి లాగేసే ఇటువంటి చెత్తాచెదారమైన వార్తల ద్వారా నో యూస్.